Welcome to Sai Master Academy. Continuation of quadratic equations. Yesterday we done exercise 3B maximum all short answer model questions. ఇవి చేసాం ఆల్రెడీ మనం ప్రాక్టీస్ కూడా చేసాం. సో హ్యాపీగా అయిపోయింది. నెక్స్ట్ సి ఇంకా కొన్ని మిగిలిపోయిన ఇదే ఎక్సర్సైజ్ లో కొన్ని క్వశ్చన్స్ విచ్ ఐ వాంట్ టు గివ్ యూ హోంవర్క్. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ ఇస్ ఎ స్మాల్ వీడియో. సి హియర్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 1, 2 have a common root, show that this. See 1 and 2 have a common root, then find the value of p. See here 1 and 2 have a common root, then find a. And see here 1 and 2 have a common root and the first equation have equal root అంటే రెండు రూట్స్ సేమ్ ఉంటాయి అని అర్థం. అంటే ఒక రూట్ వచ్చేస్తే దాన్ని మళ్ళీ తీసుకోవాలి. సపోజ్ సాల్వ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది అనుకో, ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ ఈక్వేషన్ హాజ్ ఈక్వల్ రూట్ అంటే 5 రెండు సార్లు ఉన్నాయి అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడి వరకు 1, 2, 3, 4 ఈ 4 క్వశ్చన్లు ఒకటే మోడల్. ఫైండ్ something if the quadratic equations has common roots. What is the formula for common roots? ఆల్రెడీ మనకు కామన్ రూట్స్ ఉంటే కండిషన్ మీకు చెప్పు విష్ణు. 39 or 40 తీసుకుందాం, 40 తీసుకుందాం, సంథింగ్ ఏదో చెప్పు విష్ణు. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ కామన్ రూట్స్? సో క్వశ్చన్ నెంబర్ 40 లో ఇచ్చిన ఈక్వేషన్స్ x² minus 6x plus 5 equal to 0 ఒక ఈక్వేషన్, అండ్ వన్ మోర్ x² minus 12x plus p is equal to 0 ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు. we know a1x² plus b1x plus c1 equal to 0 and a2x² plus b2x plus c2 is equal to 0 have common root. Then what is the condition? చూసి చెప్పండి. వాట్ ఈస్ ద కండిషన్? ఏతో స్టార్ట్ అవుతుందా, బితో స్టార్ట్ అవుతుందా, సితో స్టార్ట్ అవుతుందా? ఒకటి దేంతో స్టార్ట్ అవుతుందో తెలిస్తే మొత్తం రాసేయచ్చు. A1 B2నా, B1 C2నా, C1 A2నా? C1 A2తో స్టార్ట్ అవుతుందా? యా, సి చూడండి ఇక C1 A2 మైనస్ C2 A1, తర్వాత A1 B2 మైనస్ A2 B1, తర్వాత B1 C2 మైనస్ B2 C1. ఈ రెండేమో ప్రొడక్ట్ లో ఉంటాయి, ఇదేమో స్క్వేర్ లో ఉంటది ఈక్వల్. ఇది కండిషన్. సో ఫస్ట్ ఈజీగా రాసుకొని తర్వాత మనం ఫార్ములాలోకి మార్చుకోం. ఇప్పుడు వాట్ ఈజ్ A1 B1 C1 A2 B2 C2? ఇక్కడ A1 ఎంత 1, B1 ఎంత -6, C1 ఎంత 5. వాట్ ఈజ్ A2 1, మళ్ళీ కోఎఫిషియంట్. వాట్ ఈజ్ B2 -12. వాట్ ఈజ్ C2 -12. వాట్ ఈస్ పి? C2 p. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. C1 A2 ఇగో C1 A2 అంటే 5 అంజా 5 మైనస్ C2 A1. సో A1 అంటే 1 ఉంది, C2 అంటే p ఉంది, p ఇంటూ 1 మైనస్ p హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు A1 B2 ఇగో A1 దిస్ ఇస్ B2 12 అంజా -12 అండ్ A2 B1. వాట్ ఈస్ A2? A2 1, A2 B1. B1 is nothing but -6. 1 into -6 -6, but minus into minus plus 6. Next B1 C2. What is B1? -6. What is C2? P -6p. And next B2 C1. What is B2? C1 is 5, B2 is 12. 12 5 ja 60, but minus into minus plus 60. ఎందుకంటే ఆల్రెడీ మైనస్ ఉంది ఇక్కడ. సో ఈ సబ్స్టిట్యూషన్ అనేది స్టార్ రా దీనికి, ఎందుకంటే ఇది రాంగ్ చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది. మనకు రాంగ్ చేసినట్టు ఏం తెలియదు, ఎందుకంటే ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తాం కదరా. సో ఇప్పుడు చూడండి 5 మైనస్ p హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయండి. a² 25 b² -2ab 2 5 10p is equal to 12 6 ఇసండి -6 ఉంటుంది, -6 ఇంటూ -6p ప్లస్ 60 అంతేనా. నౌ 25 plus p² minus 10p is equal to 6 into 6 plus 36p. Minus into minus plus 6 6 36p. Minus into plus minus 6 6 360. ఇది తెచ్చేయండిరా. 25 plus p² minus 10p minus 36p plus 360 is equal to 0. ఇక్కడ నుంచి హైవే ఎక్కేసినట్టు ఇక మీకు తెలుసు. How we can reach the destination, you know very well. First write p², then p terms 10 36 ఎంత 46p. తర్వాత 360 25 ఎంత 385 ప్లస్ 385 is equal to 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయండి.
ఫ్యాక్టరేషన్ రాలేదు, ఏం చేయాలి? చేయడం రావట్లే. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a ఉంది కదా. సో ఇక్కడ ఫ్యాక్టరేషన్ చేద్దాం, ఇది 1 కదా. సో 1 into 385 నేను ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తున్నారా. సో ఫస్ట్ 5 ఉంది కాబట్టి పక్కా దేంతో పోతుంది? 5 తోనే. 5 6 జా 5 7 జా 35 మోర్ 3 5 5 7 జా 35, ఓకేనా. తర్వాత 11 7 జా. సో ఇప్పుడు నీకు ఎంత అవుతుంది? ఇది 5 into 7 into 11, 5 7 జా 35 into 11. 35 లో 11 తీసేయండి, రావట్లేదు. 35 కి 11 యాడ్ చేయండి, వస్తుంది. సో వీ కెన్ రైట్ వాట్? p square minus 11p minus 35p plus 385 is equal to 0. Any doubt? No. So taking p common, p minus 11 minus 35 common, p minus 11. ఎందుకంటే పక్కా అదే వస్తుంది. 11 35 385 ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి. Now 1 is p minus 11 into p minus 35 is equal to 0. So p value ఒకటేమో 11 and సారీ ఆర్, ఇంకో p వాల్యూ ఏమో 35. ఇదే కదా ఇందాక మనం చెక్ చేసినాం. సో ఇలా సాల్వ్ చేయాలి. కామన్ రూట్ అంటే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, సితో స్టార్ట్ అవుతుంది. దేంతో స్టార్ట్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. సి తర్వాత ఏంటిది? ఏబిసిలో ఆర్డర్ ఏంటిరా? ఏబిసి ఆర్డర్ ఏంటి? ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత మళ్ళీ ఏ, మళ్ళీ బి, మళ్ళీ సి, మళ్ళీ ఏబి, ఇదే కదా ఆర్డర్. సో సి తర్వాత ఏ, సిఏ సిఏ, కాకపోతే 1 2 2 1, C1A2 మైనస్ C2A1 అన్ని మైనస్లే. తర్వాత ఏ అయిపోయినాక మళ్ళీ ఏంటి? బి. సో A1B2 మైనస్ A2B1, మళ్ళీ బితో స్టార్ట్. B1C2 మైనస్ B2C1, ఆ రెండు ప్రోడక్ట్, దీనికేమో స్క్వేర్. ఆప్షన్ నెంబర్ 2 కూడా ఉంది కదా మనకు. కామన్ రూట్ అంటే ఆల్ఫా తీసుకొని ఇందులో ఆల్ఫా పెట్టేసి క్యాన్సిల్ చేసేసి ఆల్ఫా కనుక్కొని సాల్వ్ చేసాం. సో అది కూడా చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే ఫార్ములా అలవాటు అవుతుంది. అది ఏంటి అంటే ఇలాంటి చిన్న ఈక్వేషన్స్ బాగానే ఉంటుంది, కానీ పెద్ద పెద్ద ఈక్వేషన్స్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసరికి ఇదే మనకు బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా వస్తుంది దీంతో అయితే ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. సి నెక్స్ట్ 43 ఏంటంటే 43 ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ తీసుకొని చేయాలని చెప్పిన సేమ్ సైన్ ఆపోజిట్ సైన్ గుర్తుందా నిన్న? అప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెగిటివ్. ఇది ముందు వీడియోస్ లో ఉన్నాయి, మీకు కావాలంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఒక్కటి తెలిసి ఇంకోటి చేయొచ్చు. పాజిటివ్ తెలిస్తే నెగిటివ్ చేయొచ్చు, నెగిటివ్ తెలిస్తే పాజిటివ్ చేయొచ్చు. నెగిటివ్ అంటే ఏంటి? లెస్ దెన్ జీరోనా గ్రేటర్ దెన్ జీరోనా? లెస్ దెన్ జీరో. నెగిటివ్ 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 లెస్ దెన్ జీరో. ఒకసారి ఇక్కడ చేస్తే చూడండి, మీకు ఒక చిన్నగా అంటే మీకు మళ్ళీ ఒక్కసారి స్ట్రైక్ అవుతుంది. ఇది తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏది తీసుకుందాం అంటే ఇది తీసుకుందాం రా. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 10 ఈజ్ లెస్ దెన్ జీరో అంటున్నాడు వాడు. ప్లస్ 10 ఈజ్ లెస్ దెన్ జీరో ఎందుకంటే ఏమంటున్నాడు? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ద ఎక్స్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెగిటివ్ అంటున్నాడు. నెగిటివ్ తీసుకుంటే వాల్యూస్ వచ్చేస్తాయి. ఇక్కడ నెగిటివ్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మైనస్, మరి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ పాజిటివ్. సేమ్ సైన్సా ఆపోజిట్ సైన్సా? సో ఏ ఈక్వల్ టు 1 పాజిటివ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రం నెగిటివ్ అంటే ఆపోజిట్ సైన్. ఆపోజిట్ సైన్ అంటే లైస్ బిట్వీన్, డస్ నాట్ లైసా? లైస్ బిట్వీన్. దేర్ ఫోర్ ఎక్స్ లైస్ బిట్వీన్ రూట్స్. మరి రూట్స్ ఏంటి? వి హావ్ టు ఫైండ్ కదా, ఇక్కడ ఫైండ్ చేయాలి. ఇప్పుడు కనుక్కుందాం. సో ఫ్యాక్టరైజ్ చేయొచ్చు, లేదంటే మళ్ళీ ఫార్ములా వాడచ్చు. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ 1 10 జా 10 2 5 జా 10 మైనస్ 2x మైనస్ 5x ప్లస్ 10 లెస్ దెన్ 0. సో టేకింగ్ x కామన్ x మైనస్ 2 అండ్ మైనస్ 5 కామన్ x మైనస్ 2 లెస్ దెన్ 0. సో రూట్స్ ఏమొచ్చినాయి? ఒకటి x ఈజ్ ఈక్వల్ టు 2, ఇంకోటి ఏమో 5. సో స్మాల్ ఏమో ఆల్ఫా, ఇది ఆల్ఫా, ఇది బీటా. సో ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి? ఎక్స్ లైస్ బిట్వీన్ ద రూట్స్ అంటే ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా. ఆల్ఫా అంటే 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అంటే ఎంత? 5. సో దేర్ ఫోర్ ఎక్స్ బిలాంగ్స్ టు వాట్? 2, 5. సో ఇక్కడ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఫర్ దిస్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ నెగటివ్. కావాలంటే చెక్ చేద్దాం రా. 2 to 5 అంటే ఏమేమి వాల్యూస్ వస్తాయి? ఇక్కడ 3 4 రెండు వస్తాయి ఇంటిజర్స్. బట్ ఫ్రాక్షన్స్ అంటే డెసిమల్స్ నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తాయి. ఫర్ ఇంటిజర్ చెక్ చేద్దాం, 3కి చెక్ చేద్దాం. 3 ఇందులో రాయండి రా. 3 3 జా 7 3 జా ప్లస్ 10 ప్లస్ 9 19 మైనస్ 21 నెగిటివా పాజిటివా? నెగిటివ్. 4 తీసుకున్నా నెగిటివ్. మరి 5 తర్వాత తీసుకుందాం ఏదైనా ఒక వాల్యూ. 10 తీసుకుందాం రా.
10 square 7 into 10 plus 10 పాజిటివా నెగిటివా? ఎందుకంటే ఇది 110 ఇది 70 అంటే పాజిటివ్ వస్తుంది. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఈజీలీ సే, అందుకే నిన్న మీకు చెప్పిన ఇంపార్టెంట్ దట్ ఈస్ ద థీరమ్ సైన్ ఆపోజిట్ సేమ్. ఇక్కడ మనం దీనికి ఏం చేస్తాం, ఇన్స్టెడ్ ఆఫ్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ తీసుకొని సాల్వ్ చేస్తాం. నిన్నటి వీడియోలో ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ థీరమ్ యూజ్ చేస్తున్నాం అనేది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ లాస్ట్ వన్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంకా ఇన్ఈక్వేషన్స్ ఉంది, అది మనము ఆఫ్టర్ కంప్లీట్ ఆఫ్ పోర్షన్ ఇన్ఈక్వేషన్ చెప్పుకుందాం. అది ఒక చిన్న క్లాస్, ఎప్పుడు ఎగ్జామ్లో అడగలేదు, బట్ మనం ఎందుకు సేఫ్టీ జోన్లో ఉండాలి కాబట్టి చెప్పుకుందాం అది. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద మాక్సిమం ఆర్ మినిమం, తెలుసు కదా. సో మాక్సిమం ఆర్ మినిమం, వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ మాక్సిమం కానీ మినిమం కానీ సేమ్, డిపెండింగ్ ఆన్ ఏ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ లో ఏ వాల్యూ ఎంత? 1. ఏ వాల్యూ 1 అంటే విచ్ ఈజ్ వాట్? గ్రేటర్ దెన్ 0 అంటే మినిమం ఉంటుందా మాక్సిమం ఉంటుందా? మినిమం ఉంటది. పాజిటివ్ కి మినిమం, నెగిటివ్ కి మాక్సిమం. సో దేర్ ఫోర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ మినిమం వాల్యూ. ఏముంది దానికి? మినిమం వాల్యూ ఉంది. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ కనుక్కోవాలంటే ఎట్ x ఈక్వల్ టు వాట్ కనుక్కోవాలి? at x equal to minus b by 2a. Minus b, what is b? Minus 1. So minus into minus plus 1 by 2a. a1 which is nothing but what? 1 by 2 దగ్గర మనకు మినిమం వాల్యూ వస్తుంది. వాడు ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం అన్నాడు కాబట్టి కనుక్కోవాల్సిందే. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 1 by 2ని ఇందులో రాసినా ఏం కాదు, లేదంటే ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ ఉంది కదా, 4ac minus b square by 4a. ఇదే కదా ఫార్ములా. సో 4 into a1c 7 minus b square, b అంటే 1, 1 square by 4 into a అంటే 1 which is equal to 4 7 28 minus 1 by 4 27 by 4 is the minimum value. Understand? సో ఇలా మనం మినిమం కానీ మాక్సిమం కానీ సాల్వ్ చేయాలి. దానికి ముందు ఏ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ the last but one question. Now one more, the last question for quadratic equation. దీని తర్వాత మనకి ఎగ్జామ్ పోర్షన్ అంతే. తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్ చెప్తా. ఒకసారి చూడండి. If c square not equal to ab, the roots of this quadratic equation are what? Equal. Roots equal అంటే ఏంటిరా? నేచర్. ఎలా చెప్తాం? కండిషన్ చెప్పు. నేచర్ ఆఫ్ ద రూట్స్ లో రూట్స్ ఈక్వల్ ఎప్పుడైతే డెల్టా ఈక్వల్ 0. వెరీ గుడ్. డెల్టా ఈక్వల్ 0 అయితే రూట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. రూట్స్ ఈక్వల్ అంటే డెల్టా ఏమవుతుంది? 0 అవుతుంది. వాడు ఇక్కడ ఈక్వల్ అన్నాడు కదా. సొల్యూషన్. సో సొల్యూషన్, వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గివెన్? c square minus ab into x square minus 2 into a square minus bc into x plus b square minus 4 ac కదా అది. AC is equal to 0. This is ax square bx plus c. यो ABCలు వచ్చేసాయి మనకి. హ్యాస్ ఏంటంటే కండిషన్ ఈక్వల్ రూట్స్. therefore delta equal to 0. that implies what is delta? b square minus 4ac equal to 0. what is b? minus 2 into a square minus bc whole square minus 4 into a c square minus ab into c b square minus ac is equal to 0. Now minus 2 whole square అంటే 4 కదా. 4 into a square minus bc whole square కదా ఇది. whole square minus 4 into multiply and c square into b square c square into ac minus ac cube c square kada. and this is this into this, that is minus ab cube, and this into this minus into minus plus a square bc is equal to 0. మళ్ళీ 4 కామన్ దిస్ క్యాన్సిల్ చేయొచ్చు. now a minus b whole square చేయండి. a square అంటే a పవర్ ఎంత? 4 plus b square అంటే b square c square bc కి స్క్వేర్ minus 2ab 2bc a square minus into b square c square minus b square c square minus into minus plus ac cube minus into minus plus ab cube minus into plus minus a square bc is equal to what?
0. ఇంకా సింప్లిఫై చేయొచ్చా చూద్దాం. ఏమైనా సేమ్ టర్మ్స్ ఉన్నాయా? ఇగో ఈ రెండు అయితే క్యాన్సిల్ రా, ఆ రెండు లేవు. ప్లస్ మైనస్ ఇంకా 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 ఏమీ లేవు. సేమ్ ఉన్నాయా? -2bc, ఇగో ఇక్కడ ఒక బీసీ, -2bca² ఒక bca² అంటే మొత్తం 3 అయిపోతుంది, 3bca². ఫస్ట్ రైట్ a⁴, తర్వాత ఇది రాస్తున్నా ab3, తర్వాత ఇది రాస్తున్నా ac3, తర్వాత ఈ రెండు యాడ్ చేసి -3bca² = 0. ఏమైనా డౌట్ ఉందా? ఇవన్నిట్లో కామన్ గా ఒక్కటి ఉంది, ఏంటది? ఏ. సో టేకింగ్ ఏ కామన్, ఇక్కడ ఏంటి? a³ ప్లస్ ఏ పోయింది, b³ ప్లస్ ఏ పోయింది, c³ - 3bca అంటే abc = 0 బై 0 ప్రొడక్ట్ రూల్. దేర్ఫోర్ ఒకటేమో a = 0 కదా, ఇగో ఆర్ ఇంకోటి ఏంటి? a³ ప్లస్ b³ ప్లస్ c³ - 3abc = 0. దీన్నే మనం a³ ప్లస్ b³ ప్లస్ c³ = 3abc అని రాయొచ్చుగా. వాడు ప్రూవ్ చేయమన్నది అదే. This is quadratic equations. Till B exercise, more C exercise in equations there. I will explain that latter after our portion completed. Okay na? సో అప్పుడు మిగిలినన్ని మళ్ళీ ఒక్కొక్క వీడియో చెప్పుకుందాము. అది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా 75 రావాలనుకున్న వాళ్ళకి కావాల్సిన పార్ట్స్ క్వశ్చన్స్ అన్ని నేను మళ్ళీ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పటి వరకు మనకు 3 చాప్టర్లు ప్లస్ పార్షియల్ ఫ్రాక్షన్ ఒకటి అయిపోయింది. అంటే మనకు వెయిటేజ్, కాంప్లెక్స్ నెంబర్స్, డిమోస్ థీరము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒక 25-30 దాకా అయిపోయినాయి మనకు. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటుంది. ఈ రోజే నేను మధ్యాహ్నం థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ స్టార్ట్ చేసి సేమ్ అట్నే రూట్స్ ఉంటాయి. ఇక్కడ ఎట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందో అది more than 2 అనమాట, క్యూబిక్, 4th డిగ్రీ అలా అనమాట. సో అది కూడా ఈజీగానే ఉంటుంది. ఆఫ్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ విల్ స్టార్ట్ అవర్ ఎగ్జామ్స్. అండ్ ప్లీజ్ watch all my videos regularly, copy every solution and practice, then conduct self exams, and I will upload more explanation of question papers, important question papers also later. First we have to complete the portion. Thank you. Share to maximum.